వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. అలాగే ఇంకొకటి కూడా ఇది సుమన్ గారి ఇన్సిడెంట్లలో కూడా అంటే అరెస్ట్ చేసింది కూడా మీ హస్బెండ్ అని కూడా మేము విన్నాము. అది అవును. ఆ రోజు నేను బాపినీడి గారి సినిమాలో యాక్ట్ బాపినీడి గారితోనూ ఏదో ఒక సినిమాలో ఇద్దరమే యాక్ట్ చేస్తున్నాం. సుమన్ నేను 10 గంటల వరకు యాక్ట్ చేసాము అక్కడ. యాక్ట్ చేసేసి వచ్చి ఇంట్లో నిద్రపోతుంటే పొద్దున్నే హెడ్లైన్స్ అరెస్ట్ ఆఫ్ ద సుమన్ అని. నాకు షాకు. నాకు రాత్రి 10 వరకు నాతో యాక్ట్ చేశాడు, ఎట్లా ఎవరు అరెస్ట్ చేశారన్నది నా వాకువాదం. అదంతా పెద్దవాళ్ళ సమాచారం, నీకెందుకు నోరు మూసుకొని కూర్చో అని. అది తర్వాత ఆరా తీస్తే వడియారు ఎంజీఆర్ ఆ లెవెల్లో అతను నిరపరాధి, అసలు తప్పేం లేదు. కానీ సుమన్ గారు ఆ రోజుల్లో ఎంతో అద్భుతమైన సినిమాలు తీసుకొని అద్భుతము మంచి వ్యక్తి అబ్బాయి. ఎందుకంటే మేము చాలా సినిమాలు చేసాం, నేను చెప్పాను కూడా అబ్బాయి మంచి వ్యక్తి, అలాంటివి కాదు, ఎవరో చేసిన దానికి ఆ అబ్బాయి బలి ఇవ్వడం ఏంటి అనేసి. బట్ ప్రెజర్ వచ్చి గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు, ఒక సీఎం దగ్గర నుంచి వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఓకే ఓకే ఓకే, పెద్ద కాన్స్పిరసీ. కానీ విడిపించింది కూడా సరే అని చెప్పేసి మళ్ళీ హెల్ప్ లోపల నేను తిట్టాను కదా ఇంట్లో వస్తే నాకు, అందుకని భోజనం గీజనం అంతా 5 స్టార్ హోటల్ లాగా అన్ని. ఎంతైనా బాధ ఉంటుంది కదా. ఖచ్చితంగా చెయ్యని తప్పుకు నొప్పి అనేది ఉంటుంది కదా ఒక కళాకారుడు. నేను సుమన్కి ఎప్పుడు సపోర్ట్ ఎవరికైనా నేను తప్పు అంటే తప్పు, రైట్ అంటే రైట్. ఓకే, ఏంటంటే ఎంతో అద్భుతమైన కెరియర్లో ఒక పెద్ద బ్లాక్ మార్క్ ఇలాంటిది చెయ్యని తప్పు మీద పడితే ఎవరైనా అది చేయడం తప్పు. కానీ చాలా థ్యాంక్స్ అమ్మా. ఏంటంటే చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు దీని గురించి క్లారిటీ ఏంటి అసలు ఏంటి అని కూడా అనుకునే వాళ్ళకి సమాధానం మీ ద్వారా. మన ఇద్దరం ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాం, బయట వాళ్ళకి మన ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తున్నామని ఏం తెలుసు, తెలీదు. ఆ టైంలో ఏదో జరిగితే నిజంగా చేశారేమో అన్నదే ఈ ప్రజల్లో ఉండేది. తర్వాత నిజం తెలిసినది అయ్యో తప్పు మనం అనడము అనేది ఉంటుంది. అండ్ సిల్క్ స్మిత గారి మరణం అనేది కూడా అండ్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అసలు క్లోజ్, చాలా క్లోజ్ కదా. బాధ అనిపించింది, ఎందుకంటే ఆ అమ్మాయిది బాధ అనిపించింది, ఫటాఫట్ జయలక్ష్మిది బాధ అనిపించింది. ఫస్ట్ చూడడం అంటే సావిత్రమ్మనే చూశాను నేను, ఆవిడ బాడీనే టచ్ చేశాను అప్పుడు చిన్న వయసులో. మా వీధి, నేను త్రిమూర్తి స్ట్రీట్లో ఉండేవాళ్ళం, పక్కన భగీరథంబాల స్ట్రీట్లో పటాపట్ జయలక్ష్మి ఉండేది, హబీబుల్లా రోడ్లో అమ్మ మహానటి సావిత్రి గారు ఉండేవాళ్ళు. ఇంత అయిపోయామే, ఆ చిన్న బిడ్డలాగా శవాన్ని ఫస్ట్ ముట్టుకునింది సావిత్రమ్మ గారిని నేను, తర్వాత ఫటాఫట్ జయలక్ష్మి. ఆ టైంలో ఎవరన్నా వచ్చారా అమ్మ? అప్పుడు సావిత్రమ్మ గారికి నాగేశ్వరరావు గారు ఎంత మంత్లీ ఇచ్చారని విన్నాను, నేను చూడలేదు అది. ఓకే ఓకే, అంటే చివరి యాత్ర ఆ టైంలో ఎవరన్నా వచ్చిన వాళ్ళు కానీ గుర్తులేదు. నేనేమంటానంటే సత్యం సాధిస్తారు, సూసైడ్ ఎందుకు అనేది నా వాక్వాదం. ఇప్పుడు ఒక నిండు ప్రాణం బలి చేసేసి ఏం చేస్తారు మీరు? అంతే, బతికి సాధించాలి ఏదైనా. ఇప్పుడు వాడు ఇలాంటి వాడు అంటే వాడిని మనం ఇది చేయాలి, టీచ్ చేయాలి, లెసను అనేది మనం ఇచ్చేయాలి. నువ్వు చనిపోయినావు, నీ పాటి నువ్వు వెళ్ళిపోయావు, నిన్ను ఈరోజు తలుచుకొని ఎంతమంది ఏడుస్తున్నారు, నీ తల్లిదండ్రులు కానివ్వండి, అభిమానులు కూడా చాలామంది ఉంటారు కదా. మరి మీ ఇన్సిడెంట్లో ఈ మ్యారేజ్ లైఫ్ కానీ, లవ్ మ్యారేజ్ కానీ, సో దీని నుంచి బయటపడడానికి ఆ డిసిషన్ ఎట్లా తీసుకున్నారు? డిసిషన్ అంటే కొన్ని తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే రాంగ్ నాది కూడా ఉంది కదా. ముందు ఆ రోజే వెళ్ళిపోమంటే పోకుండా మన చుట్టూ తిరిగి ఇదైంది. అక్కడ వచ్చేసి అన్నీ అయిపోయి వాళ్ళ పిల్లలు నాతో అన్ని హెల్ప్లు చేసుకొని మ్యారేజ్లు అయిన తర్వాత ఈ క్యాస్ట్ ఫీలింగ్లు పెట్టేసి. క్యాస్ట్ ఫీలింగ్లు పెట్టారు? క్యాస్ట్ ఫీలింగ్, ఎందుకంటే మేము పక్క అది కాపు,
సో అటు వాళ్ళు వచ్చి కాపులైనా కూడా కన్వర్ట్ ఆఫ్ ద ఓకే ఓకే ఇది. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇది ఉంటుంది. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే జన్మనిచ్చింది దేవుడు ఆడ మగ. నువ్వేదో పాపం చేసి పూర్వజన్మ కర్మతో మనకు అనుభవించాలని దేవుడు రాసి ఉంటాడు. నువ్వు ఏదో పాపం చేసేసి నీకు అట్లా బిడ్డ పుడితే హిందూ దగ్గర పడుకోవడం బట్టి ఇట్లా పుట్టాడు అన్నది రాంగ్ కదా, కరెక్టా కాదా? ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి నేను జెరూసలేంలో కూడా పోయేసి ఏంటి వాట్ ఈస్ ద వాట్ అని అక్కడ కూడా నేను డెడ్ సీలో ఓన్లీ బాప్టిజం తీసుకున్న వాళ్ళే అక్కడ స్నానం చేయాలంటే పోరా అని దూకేసేసి లోపలికి వెళ్ళి మట్టి తీసుకొని వచ్చేసాను. మనం పెట్టుకునేటివి ఇవన్నీ. అంతే. నేను మానస సరోవర్ వెళ్ళొచ్చాను, అన్ని దేశాలు భగవంతుడి దయ వల్ల తిరిగేసి వచ్చాను. బికాస్ ఆఫ్ ద సూర్యయోగి సన్ను చూసి మెడిటేషన్ వల్ల ఒక ట్రెక్కింగ్ వెళ్తాం. ఒక్కొక్క సంవత్సరం ఒక 15 రోజులు ఇక్కడ ఉండం. కానీ ఈ ఏజ్ లో కూడా ఎట్లా? ఇప్పుడు కూడా వెళ్తున్నాను. ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఎలా మెయింటెనెన్స్ గాడ్ అది. ఇంకా నేను ఈ మధ్య కాలంలో మానసికంగా అమ్మగారు చనిపోవడం, మా మదరు, దానివల్ల కాన్సన్ట్రేట్ లేదు మైండ్లో, మెడిటేషన్ చేయడం లేదు. ఓకే. మరి ఫుడ్ సీక్రెట్స్? ఫుడ్ చాలా తగ్గించేసాను, ఎందుకంటే నాకు ఆపరేషన్ అయ్యి ఒళ్ళు వస్తుంటే ఫుడ్ మార్నింగ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ షూటింగ్ ఉంటేనే తింటాను 2 ఇడ్లీ. ఓకే. షూటింగ్ లేకపోతే ఫ్రూట్స్. మరి మధ్యాహ్నం అంత అన్నం, 2 చపాతీ. నైటు తింటా చపాతీ లేదు జొన్న రొట్టె. ఇక్కడ హైదరాబాద్లో జొన్న రొట్టెలు చేస్తారు కాబట్టి జొన్న రొట్టె. మన సైడ్ లాగా రాగి సంగటి ముద్ద తింటా, రాగి ముద్ద ఖచ్చితంగా తింటారుగా. వారంలో ఒకసారైనా తింటా. చేసి పెట్టేవాళ్ళు కావాలి కదా, మా వాడికి పురుగులన్నీ బాగుంటే చేస్తాడు, దాడు ఉన్నాడు కదా. ఓకే. మరి పిల్లలు లేరు అయినా కానీ ఇప్పుడు ఎవరిని అంటే చూసుకోవడం కానీ ఏదైనా దత్తత అనేం కాదండి. నాకు తమ్ముడి పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివించాను. ఓకే. అట్లాగే మా కజిన్ పిల్లల్ని చదివించాను. వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. మొన్న అమెరికా వెళ్తే బాగానే నన్ను చూసుకున్నాడు, కొడుకు కోడలు పిల్లలు మనవాళ్ళు వాళ్ళే ఇంకా పిల్లలు అందరూ. ఇప్పుడు వీడిని పెంచాను, ఈ గాడిదని, ఈ గాడిదే ఇది. అట్లా మనకి ఏంటంటే దగ్గరికి తీసి చదువులు చెప్పించి వాళ్ళని ఒక ఇది అనమాట. కానీ మీరు ఇప్పటి వరకు మీతో మాట్లాడిన తర్వాత అనిపించింది ఏంటంటే ఎప్పటికీ మీది పెట్టే చెయ్యే తప్ప తీసుకునే చెయ్యి మాత్రం లేదు. నన్ను మోసం చేస్తారు. అదే అందరూ మంచిగా ఉంటారు, నా వెనకాల పోయి తిడతా ఉంటారు. ఈగో. అలాగే ఒక చిన్న విషయం అమ్మా, ఏంటంటే ఇందాక మనం చూసేటప్పుడు అన్ని షీల్డ్స్ అన్నీ చూసాము, దాంతోపాటు చిన్న చిన్న మందు బాటిల్లు కూడా కనిపించాయి. ఎక్కడ కలెక్ట్ చేశారు, ఏంటది? నేను ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో అన్నీ తెచ్చుకుంటాను, నాకు హ్యాబిట్ ఇదంతా. ఓకే. ఫస్ట్ నేను 80లో సింగపూర్ వెళ్ళా. అప్పుడు ఆ బాటిల్స్ అన్నీ తెచ్చి పెట్టుకుంటుంటే ఒక్కొక్కడు వచ్చి అది అడిగేవాడు తాగడానికి లోపల. సో నాకు ఇంకా పెట్టుకోవాలని అన్ని రకాలు. ఓకే. అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు నార్మల్గా దురలవాట్లు అనేది కూడా వస్తూ ఉంటాయి అని చెప్పేసి అన్నారు. సో అటు సైడ్ మీరు వెళ్ళడం కానీ అలవాటు చేసుకున్న సందర్భం ఏమైనా ఉందా? అలవాటు అంటే అంత డీప్గా వెళ్ళను నేను. నా తత్వం ఏంటంటే ఈరోజు తినాలంటే తింటా, లేదో తాగాలంటే తాగుతా. అంటే ఇట్లని కాదు, ఆల్కహాల్ ఫుల్గా పోసుకోవడం కాదు, ఓకే, దానికి బానిసలు కాదు, దేనికి బానిసను కాదు. ఓకే, అలవాటు ఉంది కానీ ఎప్పుడో ఒకసారి, ఎప్పుడు అకేషన్ మీన్స్ పెద్ద పెద్ద ఫంక్షన్స్లో. ఇప్పుడు నేను మహా ఇల్లాలంటే కూడా నమ్మరు కదా అసలు. కొంతమంది చెప్తుంటారు అయ్యో ఆ వాసన నాకు పడదని, చేసేదేదేమో అదే తాగడమే అని. నాకు అట్ట ఉండదు, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్. వాళ్ళ సొమ్యం మనం తినడం లేదు కదా. ఇప్పుడు మీ కష్టం వస్తే నేనేం తీర్చను కదా, నా కష్టం వస్తే మీరు తీర్చరు కదా, అది అంతే కల్చర్. ఇప్పుడు నేను అన్ని ఫారిన్ కంట్రీస్కి వెళ్తాను, అక్కడ కల్చర్ అది.
కానీ ఒకటి మంచి విషయం ఏంటంటే బానిస అవ్వలేదని చెప్పేశారు నేను బానిస, దేనికి బానిస అవ్వను. అదే ఆ లిమిట్లో ఉందంటే ఏదైనా కానీ గుడ్ అదే అంటున్నారు. ఒకప్పుడు చిన్నప్పుడు యాపిల్ వచ్చేసి ఎక్కువ రేటు ఉండేది. ఆ, మా మదర్ నేను ఒక్క ఆడపాపనే మా అమ్మకు. ఓకే, ఇంట్లో మొత్తం మీద మీరు ఒక్కరే? ఆడపాపనే నేను ఒక్కదానే మా అమ్మకి. నో మగపిల్లలు. ఇంకొక అమ్మకు పుట్టిన వాళ్ళు అంతా వాళ్ళు మగపిల్లలు. ఓకే, అర్థం, అంతా ఒకే కుటుంబం. అదే చిన్నప్పుడు అమ్మ నాకు అది యాపిల్ కావాలంటే మా అమ్మ ఎంతోనో ఒక పాపని అనేసి కొనిచ్చేస్తారు. పక్కన ఎందుకు లక్ష్మీదేవి ఆ బుజ్జికి అలా కొనిస్తున్నావు, అంత ధరెందుకు అంది. మా అమ్మ అంది నా బిడ్డకి ఏది కావాలన్నా మేము ఇస్తాము. వాళ్ళ నాన్న రోజు పాలకవ తీసుకొచ్చి పెంచాడు. రోజు పాలకవ ప్రొద్దుటూరు తంగడపల్లిలో పాలకవ మా నాన్న రోజు తెచ్చేవాడు 2 ప్యాకెట్లు. ఒక ప్యాకెట్ ఏమో నాకు తీసేసి ఆడ పెడతాడు బెడ్ పక్కన. అక్కడ మనం ఊర్లలో దోమతెరలు కట్టి పడుకుంటారు కదా, మంచాలు వేసేసుకొని. మా నాన్న కొంచెం తినేసేసి మా అమ్మ కొంచెం తినేసి గూట్లో కొంచెం పెట్టింటారు, వరండాలో ఇక్కడ కొంచెం పెట్టింటది మా అమ్మ. ఆ నిద్రలో ఎట్లా తీసుకొని ఎప్పుడు తినేసింటాను నిద్రలోనే. మళ్ళీ పండ్లు కూడా దొమ్మకుండా పొద్దున్న ఎత్తుక్కుంటాను నా గూట్లో పాలక ఉందా లేదా అని. ఫస్ట్ కోట అయిపోయింది, సెకండ్ కోట మళ్ళీ వేరే స్వీట్లు తిన్నాను. అది తంగడపల్లి పాలకోవే తింటాను, అది ఇప్పటికీ ఫేమస్. ఎప్పుడు మా ఇంటికి వచ్చినా మా చుట్టాలు ముందు 1 కిలో తంగడపల్లి పాలకోవ తీసుకొస్తారు. బుజ్జికి ఇష్టంగా, నన్ను బుజ్జి బుజ్జి అని పిలుస్తారు ఇంట్లో, బుజ్జికి ఇష్టం కదా అని. అట్లాగే విమూర్తి తెస్తారు. కానీ ఎప్పుడు ఇంట్లో తంగడిపల్లి పాలకోవ ఉందా? ఉంది. అయితే వెళ్ళేటప్పుడు నాకు కూడా కాస్త. ఇక్కడ లేదు, అక్కడ ఉంది. అక్కడ ఉందా? అక్కడికే వచ్చి తింటా నేను. కార్లో ఉందారా? అది తీసుకురాబో. పర్లేదు ఉంది, చాలా బాగుంది. లేదు పర్లేదు మా, తీసుకురా, ఉంటే తలా కొంచెం ఇచ్చే. కానీ ఇప్పుడు నోరు రిచ్చేలా చేసేసారు ఒక్కసారిగా, పొద్దుటూరు స్వీట్లన్నీ తెప్పించేసి. ఇప్పుడు నేను వెళ్ళాను కదా, నేను ఒక ఫంక్షన్ కోసం వెళ్ళా, గ్రహణం అని ఆ ఫంక్షన్ పోస్ట్ పోన్. ఓకే, అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీరు సీరియల్స్ చేస్తూ ఉన్నారు, అంటే సినిమాలు ఏమైనా చేస్తూ ఉన్నారా? సినిమాలు ఇక్కడ ఎవరు తీస్తున్నారో మనకు తెలియడంలా. చేయాలని ఉంది, ఇస్తే ఎవరు ప్రొడ్యూసరో ఎవరు డైరెక్టర్ రోజుకొకరు మారుతూ ఉంటారు. ఎన్ని సీరియల్స్ చేస్తున్నారమ్మా? ఎప్పటి నుంచి మొదలెట్టారు ఈ సీరియల్స్ మొత్తం? ఒక 10-15 సంవత్సరాలు. 10-17 సంవత్సరాల నుంచి. ఓకే, కానీ టీవీలో అయితే రెగ్యులర్గా కనిపిస్తూనే ఉన్నారు, గుండమ్మ కథ కానీ. సో రీసెంట్గా మీకు మంచి అవార్డు కూడా వచ్చింది. అవును, ఎలా అనిపిస్తుంది? బాగా తెలియదు, నాకేమో నంది అవార్డు తీసుకోవాలన్నది. నంది అవార్డు వస్తుంది, మీరు ఇంత గట్టిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది అది. ఏమో దేవుడు ఇవ్వాలి కదా. ఓకే, సూపర్ అమ్మా. అంటే రీసెంట్గా ఇంట్లో ఏదో దొంగతనం ఏదో జరిగిందని విన్నాము. నేను ఆ మధ్య యుఎస్ వెళ్ళొచ్చాను. యుఎస్ వెళ్ళొచ్చిన తర్వాత నా లగేజ్ కొంచెం అక్కడ తారుమారైపోయి చెన్నైకి వచ్చేసింది. సో చెన్నైకి తీసుకురావడానికి వెళ్ళాను లగేజ్. ఆ తీసుకొచ్చే లోపల మా ఇంటి తాళం చెవి పని మనిషి కోసమని మెయిన్ డోర్ తాళం వాచ్మెన్ దగ్గర ఇస్తాను, అది లాక్ చేసి ఉంటుంది. మరి ఎవరు తీశారన్నది దేవుడికి తెలియాలా. ఆ లాక్ ఓపెన్ చేసి బీరువా ఓపెన్ చేసి $300 ఒక 3 చైన్స్, 4 జతల కమ్మలు, 2 ఉంగరాలు మొత్తం ఖాళీ చేసి పెట్టినారు. ఎంత? ఒక 20 లక్షల? 20 లక్షలు మేము కష్టపడి సంపాదించింది. చీట్లు కట్టి జిఆర్టీలో నెల 1000 రూపాయలు. ఈ సంపాదన అంతా 25 సంవత్సరాల కష్టార్జితం. ఒక్కసారిగా అలా బాబాకి అప్పచెప్పేశాను, పెద్దమ్మ తల్లికి అప్పచెప్పేసా. దొంగ ఎవడో తెచ్చి నా ఇంట్లో పెట్టాలని. అది కాకుండా సిద్ధమాల తీసేశారు. సిద్ధమాల అంటే ఏకముఖి నుంచి 12 ముఖాలు ఉండే రుద్రాక్ష మాలలో హారం చేయించుకున్నాను నేను. ఈ మెడిటేషన్ ఎప్పుడైతే వెళ్ళిపోయానో డీప్గా సూర్య దీంట్లో మెడిటేషన్లో ఇది ఏకముఖి నుంచి 12 ముఖాలు అది కొట్టేశారు. దొరుకుతాడు, అందరు అదే అంటున్నారు. పెద్ద పెద్ద స్వాములు కూడా నీ డబ్బు తీసుకున్నాడు ఆడు పోతాడు, వస్తాయి నీకు అనేసి. ఈరోజు పెద్దమ్మ తల్లి దగ్గర కూడా అదే దండం, నా నగలకు అది నాకు రావాలి. కంప్లీట్గా డివోషనల్గా మారిపోవడానికి గల రీజన్ ఏంటి? ఎప్పటి నుంచి? అది సూర్యాజీ దగ్గర మేము క్లాసెస్ తీసుకోవడం, రేకి
హోల్డరు. సో దైవభక్తి, నేను షిరిడి సాయిబాబా డివోటి, మా కులదైవం వెంకటేశ్వర స్వామి. సో నాన్నమ్మ గారు తిరుపతి డోనర్ అయితే నేను షిరిడి డోనర్ని. అట్లా. ఓకే, సరే, సూపర్ అమ్మా. అంటే ఫైనల్గా ఆ రోజుల్లో మీరు ఎంతోమంది స్టార్స్తో, ఎన్టీఆర్ గారు కానీ, ఏఎన్ఆర్ గారు కానీ, ఇలా చాలామంది యాక్టర్స్తో మీరు వర్క్ చేశారు. ఎప్పుడన్నా ఎవరి మీదైనా కానీ, వీళ్ళనే కాదు, ఒక లవ్ క్రష్ ఫీలింగ్ అనేది కూడా ఎవరి మీదన్నా కలిగిందా? లవ్ అనేది లేదు. క్రష్ అంటే ఇష్టం అంటే ఒకరు నన్ను ఇష్టపడ్డారు, అది నేను పేరు చెప్పను. ఓకే. ఎందుకంటే అతను ఒక పెద్ద దాంట్లో ఉన్న వ్యక్తి. ఓకే. నన్ను చాలామంది ఇష్టపడ్డారు, కానీ మీరైతే అస్సలు. కానీ ఆ వర్క్ 3 రోజు అంటే ఒకే రోజు 3 షిఫ్ట్లు అస్సలు కంటిన్యూగా ఉండడంతో వేరే యావిగేషన్స్ అనేది కూడా లేదు అస్సలు. లేదు. నాకు ఇప్పుడిప్పుడు ఆ మినిస్టర్ని చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పాపము ఆయనకి ఇప్పుడు 2 పెళ్ళాలు, అక్క చెల్లెలనే చేసుకున్నాడు. ఓకే. ఓకే. మినిస్టర్ అప్పుడు యంగ్ మినిస్టర్. ఇల్లు కట్టిస్తా బీచ్ దగ్గర, అన్నీ చేస్తా, మ్యారేజ్ చేసుకుంటా, నేను మ్యారేజ్ చేసుకోవడానికి రాలా నేను అని. సరే, తర్వాత ఒక పొయ్యికాళ్ళు కుదిరిని బాలచంద్ర సినిమాకు ప్రీవ్యూకి వచ్చారు. ఆ డిస్ట్రిబ్యూటర్స్ నన్ను పిలిచారు స్పెషల్ షోకి. మామూలుగా కూర్చున్నాం థియేటర్లో, కూర్చొని చూస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. ఆ మినిస్టర్ ఫ్యామిలీ 2 భార్యలు వేసుకొని వచ్చారు. ఓకే. వేసి నల్లా இருக்கிறீங்களா, పక్కన పెళ్ళాలు, నేను నల్లా இருக்கிறேன் అంటే వాళ్ళు ఏమనుకుంటారో. నల్లా இருக்கிறேன் అంటే అయినా ఏదో చెప్తారు కదా, చింత తెచ్చిన పులుపు సాగదని, అది ఎప్పుడో చిన్నప్పుడు కదా. సో సినిమా చూస్తున్నా ఆ చెయ్యి ఇలా వస్తుంది. ఓకే. నేను ఇలా కూర్చున్నాను, ఎందుకంటే ముందర బాలచంద్ర అందరూ ఉన్నారు. సో అదొక ఇది. గుడిలో ఎప్పుడన్నా నేను బాబా డివోటి మైలాపూర్, వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది, నేను వాళ్ళు తెల్లారుజామున అభిషేకానికి, పాలాభిషేకానికి వెళ్తుంటాను. ఊరికే చూస్తారు అంతే, నో పలకరింపులు, నో ఇది. ఓకే, నైస్ అమ్మా. ఎందుకంటే మన వల్ల, ఒక నవ్వు వల్ల వాళ్ళ ఫ్యామిలీలో అవును చిచ్చు రాకూడదు. అది నా కాన్సెప్ట్. ఎవరికి మనం హ్యాండ్ చెయ్యము, మనకొద్దు అనుకున్నాను, బాబాని నమ్ముకున్నాను. నైస్ మా. ఏంటంటే మీరైతే ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ కావాలి, చెయ్యాలి, నాలో ఇంత శక్తి ఉంది, చేయగలుగుతానని అంటున్నారు. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే, జయశీల చచ్చింది అంటే ఆ చచ్చింది పీడ పోయింది అనకూడదు, అయ్యో ఆమె చనిపోయింది అన్న సింపతి రావాలి. ఎందుకంటే కొన్ని మంచి పనులు చేద్దాం, మనకు ఒకరు సొత్తొద్దు, కష్టపడి సంపాదిద్దాం, మనకు మిగిలితే ఇద్దాం, అంతే. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా నా సొత్తు గురించి ఉంటుందేమో మనసు లోపల, బట్ బయటకు అనరు కదా. కానీ ఫస్ట్ నుంచి ఈ అంటే డబ్బులు, ఫైనాన్స్ మ్యాటర్ అంతా మొత్తం మీరే చూసుకునే వాళ్ళ, లేకపోతే మీకు ఎవరన్నా చూసుకునే వాళ్ళ? అంతా నేనే చేసుకుంటాను. అంతా ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళు? అసలు ప్రొడ్యూసర్లు ఇస్తున్నారా లేదా అనేది మొత్తం. కొంతమంది నామం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఉన్నారు, బట్ వాళ్ళకు పిక్చర్ జరగక, వాళ్ళు కష్టపడితేనే కదా మనందరం అన్నం తింటున్నాం అన్నది నా కాన్సెప్ట్. ఓకే. కొన్నిసార్లు అయితే ఇంకా ఫ్రీగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. ఓకే, నైస్. మనకు దేవుడిచ్చిన వరం ఇది. ఆ దేవుడిచ్చిన వరాన్ని పాపం ఇచ్చుకోలేకపోతే ఆయనకు మనం హెల్ప్ చేయాలి. ఓకే. ఏదో ఇస్తున్నాడు కదా అని పాలు పొదగలో ఎన్ని ఉన్నాయి అన్ని పీకుదామంటే ఆయన ఉండాలి కదా. కరెక్టే కదా నేను చెప్పింది. అట్లని మరి ఆ తిండి లేకుండా ఓసిగా చేయలేము. ఒకవేళ 15,000 తీసుకునే చోట వద్దులేండి సార్, ఒక 10,000 ఇవ్వండి, అట్లా కోఆపరేషన్ చేస్తాను. ఓకే. నాకు ఇంత ఇస్తేనే చేస్తానని ఎప్పుడు ఎవరితో నేను అనలేదు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏంటంటే మన తెలుగు వాళ్ళని అసలు చూడరు అని చెప్పి. ఇప్పుడు సీరియల్స్ విషయానికి వచ్చేటప్పటికి కూడా ఏంటంటే అందరూ వేరే వాళ్ళని తీసుకురావడం కానీ, ఒక సామెత ఉంది, ఊరి కుక్కతో ఉండదు, బయట కుక్కలతో ఉంటాయని. సో ఇక్కడ చాలామంది పొట్టపట్టుకొని వచ్చారు, ఎక్కడెక్కడ నుంచో వచ్చారు, ఆంధ్రా నుంచి. బట్ వీళ్ళు ఎందుకు చేస్తున్నారో అదర్ స్టేట్స్ నుంచి తెస్తున్నారు. వీళ్ళని చూసి తమిళని కూడా చెడిపోయారు. అక్కడ కూడా అట్లే ఉందా? అక్కడ మా కేరళ నుంచి తెస్తున్నారు.
తెలుగు వాళ్ళు అక్కడికి మారుతున్నారు, కేరళ వాళ్ళు ఇక్కడికి మారుతున్నారు, అది ఒక దీనిలాగా అయిపోయింది. కానీ అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో, కానీ తెలుగు వాళ్ళకు బయట అవకాశాలు అనేది కూడా చాలా తక్కువ ఉన్నాయి కదా. అందరికీ తక్కువే. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఇప్పుడు చూడండి, నాది మంచి రన్నింగ్లో ఉండే క్యారెక్టర్ సడన్గా ట్రాక్ మార్చేస్తారు. మా మైండ్లో ఏముంటుంది, ఈ నెలకు ఈ ఇన్కమ్ ఉంటుంది, దీనికి పలానా దానికి కట్టుకోవాలి, పలానా దానికి చేసుకోవాలని మైండ్లో ఉంటుంది. దిఢీర్న క్యారెక్టరు పక్కకు తీస్తే ఎలా ఉంటుంది, ఆ మంత్ ఎలా జరుగుతుంది అస్సలు. అది ఏంటంటే ప్రాబ్లం, కొంతమంది ఉంటారు కో డైరెక్టర్లు, వాళ్ళకి కావాల్సిన పర్సన్ని ఎప్పుడెప్పుడు ఇద్దామా, ఎప్పుడెప్పుడు వీళ్ళని పక్కకు వద్దామా అని స్వార్థం ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఈ ఇంటర్వ్యూ చూసి ఏమన్నా తిట్టుకొనివ్వండి, ఏమన్నా చేయని, నాకు ఐ డోంట్ బాదర్. సో అది ప్రొడ్యూసర్ చూడాలి, నాలెడ్జ్కి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆ నాలెడ్జ్కి ఇచ్చి ఎందుకు సడన్గా క్యారెక్టర్ మారుతుంది అన్నది చూడాలి. ఇప్పుడు ఇది వచ్చి ఛానల్, ఒక క్యారెక్టర్కు ఛానల్ ఇచ్చేస్తుంది. అవన్నీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ రాజ్యం మనం ఏం చేస్తాం? మనం ఏదైనా మాట్లాడితే ముందు మనల్ని కట్ చేసి పక్కన పెడతాం. అంతే కదా. యా, కానీ సో నైస్ మా, ఏంటంటే బోల్డ్ అని విషయాలు అనేది కూడా మాతో షేర్ చేసుకున్నారు. మీతో మాట్లాడడం అనేది చాలా చాలా చూసాక చాలా మంది కట్ చేస్తారు కూడా తెలియదు, అట్లే ఉండదు. కానీ ఎంత డేర్ అండ్ డాషింగ్ గా ఉంటారా జయశీల గారు అనిపించింది. ఈ చిన్న వాళ్ళను పై సొసైటీ వాళ్ళను చూసి చాలా ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే చెన్నైలో ఫీల్డ్ ఉన్నప్పుడు మేము చెట్ల కింద కూడా కూర్చొని తినేవాళ్ళం. ఈవెన్ శివాజీ గణేశన్ గారే చెట్ల దగ్గర కూర్చొని చేతిలో పట్టుకొని తినేవాళ్ళం. మమ్ముట్టి గారు కానివ్వండి, అందరం పెద్ద చిన్న. హైదరాబాద్ ఫీల్డ్ వచ్చిన తర్వాత ఎక్కువ మార్పులు ఏంటంటే క్యారవాన్స్. సర్లేండి, పెద్ద హీరోల కంటే క్యారవాన్స్. ఇప్పుడు వచ్చి బుడ్డ వాళ్ళకు కూడా క్యారవాన్స్. అది మా ఆర్టిస్టులు కూడా ఆలోచించాలి కదా. ఇక్కడంతా ఎట్లుందంటే ఒక ఇంద్రలోకంలాగా అయిపోయింది హైదరాబాద్. ఇంకా చెన్నైలో కూడా అవ్వాలా, ఇప్పుడు మళ్ళీ అక్కడ కూడా మొదలుపెట్టారు. చాలా చాలా హ్యాపీ అమ్మా. ఇప్పుడు అక్కడ సూర్య ఉన్నాడు, కష్టజీవి. శివాజీ గారు కష్టజీవి, అందరు కష్టజీవులే. 5 స్టార్లో తింటారు, ప్లాట్ఫామ్లో కూడా తింటారు. ఎక్కడైనా డోంట్ కేర్. నేను 5 స్టార్లో తింటాను, ప్లాట్ఫామ్ మీద పానీపూరి కూడా తింటాను. అట్లా ఉండాలి, ఉంటేనే ఉంటుంది. ఈగో ఉండకూడదు ఫస్ట్, మెయిన్ వచ్చి ఈగో ఉండకూడదు. ఈగో ఉంటే సర్వనాశనం అయిపోతారు. అంటే ఇక్కడైతే అవకాశాలు రావట్లేదు అని చెప్పేసి మీరు అన్నారు, కానీ రీసెంట్గా వచ్చాము, సో దానివల్ల మళ్ళీ చెన్నైకి వెళ్ళిపోయామంటే అక్కడ అవకాశాలు వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. డెఫినెట్గా వెళ్తున్నాను కూడా. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను అంటే అక్కడ కాదు, అక్కడ వస్తే అక్కడ, ఇక్కడ వస్తే ఇక్కడ చేసేసి ఒక 3 years ఇంకా రిటైర్డ్ అయిపోదాం అనుకుంటున్నాను. రిటైర్డ్ అవుదాం అనుకుంటున్నాను. వస్తే చేస్తా, లేకపోతే నేనుగా వెతకను. ఓకే. నాకు చెన్నై ఇష్టం, ఎందుకంటే అక్కడ గుళ్ళు కానీ, అంటే ఫస్ట్ నుంచి ఇంకా అక్కడే ఉన్నారు, పెరిగారు, అన్నీ అయింది కాబట్టి. నేను ఆ మైలాపూర్ బాబాను చూసుకోవాల్సిందే 1వ తారీఖు, ఎన్ని పనులున్నా కూడా. ఓకే. ఆయన ప్రసాదం తినాల్సిందే. అడిపోయి ప్రెజెంట్ వేయించుకోవాల్సింది. ప్రెజెంట్ వేసుకుని ఆవిడ కొంచెం ఫస్ట్ వెనపొంగల్ తినేస్తాను, మళ్ళీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వస్తాను, అక్కడ పెరుగన్నం తినేస్తాను. ఆ రోజు అంతా ఫుల్ అయిపోతుంది నాకు. అయిపోతుంది. ఇష్టం, చెన్నై అంటే ఇష్టం. ఎందుకంటే ఎంతోమందికి షటర్ ఇచ్చింది తమిళనాడు తాయ్. థ్యాంక్ యూ అమ్మా, బోల్డ్ అయిన విషయాలు అనేది షేర్ చేసుకున్నారు. నిజంగా చాలా చాలా. నాకు ఏ లాంగ్వేజ్ అయినా ఒకటేనండి, తమిళ్ తెలుగు అని కాదు. మనకు వచ్చేసి వృత్తి కావాలి, వర్క్ కావాలి. దేవుడు ఇచ్చినన్నాళ్ళు కష్టపడతాను. ఆ తర్వాత దేవుడు అన్నీ ఇచ్చాడు నాకు. అంటే కోట్లేం కాదు, ఉండడానికి ఇల్లులు ఉన్నాయి, తినడానికి తిండి ఉంది, కారు ఉంది, ఇంకేం కావాలి. కానీ 1 ఎకరాలో తోట పెట్టి నేను ఎప్పుడు పండ్లు అందరికి ఇస్తాను. మా తోటలో పండినవి ఇంటింటికి పోయేసి కొబ్బరి బొండాలు అన్నీ ఇస్తాను. మా ఇంట్లో చెన్నైలో ఉండేది నాది ఫామ్ హౌస్ ఒకటి చిన్నది కట్టుకున్నాను, ఇండివిజువల్ బంగ్లా. నేను కట్టినాకనే మొత్తం కట్టుకున్నారు అందరూ. అంటే అందరికి ఇప్పించానులేండి ఫ్రెండ్స్కి. నాకు ఒక ట్రిప్కి ఒక 70 కాయలు దించుతాను, కొబ్బరికాయలు. ఎవరికి అమ్మను.
మీకు ఒక 10, ఆయనకు ఒక 10, అక్కడ 10 చేసి ఆ కొబ్బరికాయలు తినమని చెప్తాను. శోభన్ బాబు గారు అంటే సంపాదించిన మనీ అంతా కూడా రియల్ ఎస్టేట్ లో పెట్టి స్థలాల మీద పెట్టాడు. నాకు అలా మీరు కూడా ఏమన్నా పెట్టాను, చెప్పుడు మాటలని అమ్ముకున్నా. మంచి ఫస్ట్ వలసరవాకంలో కొనింది ఫస్ట్ నేనే 2 గ్రౌండ్లు. 2 గ్రౌండ్లు మా బావి నీళ్ళే ఆ ఊరి జనానికంతా ఇచ్చా. ఈ సినిమా వాళ్ళంతా అక్కడే చేరుతున్నాడని మా ఇంట్లోకి పోతున్నాడు కదా, సినిమా వాళ్ళని ఏదో ఉంటుంది వాళ్ళకి ఈగో. అమ్మే కొంచెం చిన్న తప్పులు చేశాను, అమ్మేశాను. అది కోపం వల్ల, షార్ట్ టెంపర్, ఏదైనా ఎవరంటే పడను. ఇప్పుడు ఒక గ్రౌండ్ 3 కోట్లు, 2 గ్రౌండ్లు 6 కోట్లు. నేను అమ్మింది ఎంత 12 లక్షలకి, గ్రౌండ్ 6 లక్షలకి అమ్మాయి. అట్లా చాలా లాస్ నాకు. 6 లక్షలు ఎక్కడ, 3 కోట్లు ఎక్కడ ఉంచుకునేంటే ఈరోజు నా డ్రీమ్ ఏంటంటే కింద షూటింగ్ పర్పస్, పైన నేను ఉండడానికి ఎక్కడ పోయినా 2 గ్రౌండ్లు తీస్తాను నేను. ఆ వలసరవాకం అనేది ఒక విలేజ్ లాగా చాలా బాగుంటుంది. నేను అంత అన్నం పెరగన్నం కట్టుకొని రోడ్డు మీద బస్సు దిగి ఆ పొలాలలో వెళ్ళి అది ఆ బావి నీళ్ళు బావి దువ్వించుకొని ఆ చెట్ల కింద ఉంటాయి కదా, ముంగు ఆ తాటి నుంచుల చెట్లు ఉంటాయి కదా, ఆ కింద కూర్చొని తినేసి ఆ నీళ్ళు, ఆ ఊరి మంచి నీళ్లు పడ్డాయి నా బావిలో. ఆ ఊరి జనానికి అంతా తోడుకోమని, మళ్ళీ ఎక్కడ సూసైడ్ చేసుకుంటారో విలేజ్ టైప్లోని ఇంటెత్తు కట్టించా ఇట్లా తోడుకుంది. ఇప్పుడు జయశీలమ్మ కూడా కెనర్ అంటారు. అట్లా కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటాను. తర్వాత మంచి అందమైన కాటేజ్ కట్టుకున్నాను, కింద పైన డూప్లెక్స్. ఈ పక్కన అందరూ నన్ను చూసి కట్టుకున్నారు. 13 ఎకరాలలో 60 కాటేజ్లు. ఫస్ట్ నాది వస్తుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ కోవిడ్ టైంలో మేమంతా అక్కడే ఉన్నాం. ఈ పక్కన వాళ్ళు డబ్బు కాసేపడి అద్దెలకి ఇవ్వడం ఆరంభించారు మొత్తం. ఇప్పుడు లేదు, అది అమ్మి ఇది కొన్నా. ఎందుకు కొన్నానా అనిపిస్తుంది. ఉండింటే ఇంకా బాగుండేదేమో. అక్కడ బాగుంటుందండి. కోవిడ్ టైంలో మన ఇంట్లోనే వచ్చి చాలా మంది 2 నెలలు ఉన్నారు. చక్కగా వాకింగ్ లోపల 13 ఎకరాలలో వాకింగ్, మంచి చెడ్డకు అంతా నిలబడింది నేనే అక్కడ. సో అది మిస్ చేసుకోను. సాయి నిలయం అని ఉంటుంది. నేను బాబా డివోటి కాబట్టి సాయి నిలయం. ఇప్పుడు ఇంకో చోట ఒక గ్రౌండ్ ఉంది. అది ఎక్కడంటే మహాబలిపురం టు పాండిచేరి పోయే మధ్యలో కల్పాకం పక్కలో ఉంది. అక్కడ ఆ గ్రౌండ్ అన్న అయితేయకుండా కొంచెం అది ఎట్లా పెట్టుకోండి సార్, పెట్టుకొని తోట గిట్టేసి ఏదో ఉన్నాడు కదా త్రాష్టుడు వాడు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.